హాయ్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? ఇది పన్నీర్ గార్లిక్ పన్నీర్ మసాలా మ్యాగీ. చాలా టేస్టీగా చాలా బాగుంది. మా కోడలు చేసింది. చాలా టేస్టీగా ఉంది. సూపర్ టేస్ట్. ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్గా అండ్ ఈజీగా చేసింది. చాలా టేస్టీగా ఉంది. ఈ విధంగా ట్రై చేయండి. మీరు కూడా ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీడియోలో వెళ్ళిపోయే ముందు ఒక లైక్ చేయండి. ఎలా చేయాలో చూద్దామా? కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ గార్లిక్ పన్నీర్ మసాలా మ్యాగీ కోసం కావాల్సిన ఐటమ్స్: గార్లిక్, ఎల్లిపాయలు, పన్నీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం చిన్న చిన్నగా, క్యాప్సికమ్, క్యాబేజ్ అండ్ ఆనియన్స్ ఒక్కొక్కటే తీసుకున్నాం. ఆనియన్, చిన్న ఆనియన్ ఒకటి, క్యాప్సికమ్ చిన్నది, కొంచెమే క్యాబేజ్ అనమాట. అండ్ ఇవి 2 మ్యాగీస్ అయితే 2 తీసుకున్నాం మేము. ఇట్లా 2 తీసుకున్నాము. ఇది ఫస్ట్ ఉడకబెట్టేసుకుందాం. ఫుల్ బాయిల్ చేయొద్దు. దీన్ని 70% మాత్రమే బాయిల్ చేయాలి. ఫుల్ బాయిల్ చేసేస్తే ఫ్రై చేసేటప్పుడు మెత్తగా అయిపోతుంది. సో మనం 70% మాత్రమే కుక్ చేసుకుందాము. 70% కుక్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మళ్ళీ. చూడండి, 70% కుక్ అయిపోయింది. మొత్తం కుక్ చేయలేదు. ఇది తెలిసిపోతుంది. మరీ ఎక్కువ కుక్ చేయలేదు. లైట్గా కుక్ చేసామన్నమాట. ఇదిగో ఇలా ఇలా జస్ట్ విరిగితే చాలు. మరీ మెత్తగా లోపల మెత్తగా అయిపోదు. మనం ఫ్రై చేస్తాం కదా దాంట్లో. ఇప్పుడు నేను వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయేలా ఒక దాంట్లో తీసుకున్నాము. మ్యాగీని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా. ఇట్లా వాటర్ అంతా వెళ్ళిపోవాలి. అండ్ ఇట్లా లూజ్ రావాలి. ఇట్లా లూజ్గా రావాలి అంటే ఇట్లా అతుక్కోకుండా కొంచెము దీన్ని ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెము 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి, క్వాంటిటీని బట్టి. ఇట్లా వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయినాక ఇట్లా పొడి పొడిగా వచ్చేసింది మ్యాగీ వచ్చి. ఈ వెజ్జీస్ ఆల్రెడీ చూపించాను కదా. ఇదేమో మ్యాగీ మసాలా. ఇది కూడా యూజ్ చేస్తున్నాం దీంట్లో. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో మేము ఆయిల్ యూజ్ చేయట్లేదు, బటర్ యూజ్ చేస్తున్నాము. మరి ఎక్కువ కాదు, ఒక చిన్న క్యూబ్ అంతా బటర్ తీసుకోండి. ఇట్లా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ వేసుకుందాము. ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది. ఇప్పుడు గార్లిక్ వేసిన తర్వాత కొంచెం కారం వేసేసుకుందాము. దీంట్లో సరిపడంత కారం ఇప్పుడే వేసేస్తున్నాము. కారం ముందే ఎందుకు వేసినామంటే గార్లిక్ ఫ్రై అయిపోవాలి. కారం కూడా కొంచెం ఫ్రై అయితే మ్యాగీలో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే మాత్రం మా వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ని. ఇప్పుడు దీంట్లో మ్యాగీ మసాలా కూడా వేసేసుకుందాము. మొత్తం వేసేలే, ఆఫ్ వేస్తున్నాము. తర్వాత ఆఫ్ మళ్ళీ వేసుకుందాము. ఇది మంచిగా గార్లిక్ అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేసేసుకుందాము. పన్నీర్ ఓకే. ఫస్ట్ పన్నీర్ వేసుకుందాము, తర్వాత ఆనియన్. ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలో. ఇది మా కోడలు చేసింది రెసిపీ, నాకు తెలియదు. సో ఆమె చేసింది కాబట్టి ఆమె పక్కన నుంచి చెప్తే నేను చెప్తున్నా. ఇది లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఇది ఇంత ఎక్కువ స్ప్రెడ్ ఎట్లా అవుతుంది అనుకుంటున్నారా? దీంట్లో కొంచెం ఇంకొంచెం బటర్ యూజ్ చేసినాము. బటర్ తక్కువైందని చెప్పి కొంచెం బటర్ యూజ్ చేసినాము, అందుకే ఎక్కువగా అనిపిస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మంచి కారం కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్, క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ ఈ 3 యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్తో పాటు ఇవి కూడా లైట్గా ఫ్రై కావాలి. మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ చిన్న సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు చూద్దాము. బాగా ఇట్లా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇదిగోండి, సిమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇట్లా బాగా ఫ్రై అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో పెరి పెరి పౌడర్ యూజ్ చేస్తున్నాము, కొంచెం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ చిల్లీ ఫ్లేక్స్, మీరు ఎంత స్పైసీని మేనేజ్ చేయగలిగితే అంత వేసుకోండి, మీ ఇష్టము. అండ్ దీంట్లోనే దీనికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అంటే దీనికి మాత్రమే, మ్యాగీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకుంటాము. ఇప్పుడు ఓన్లీ ఈ ఫ్రైస్కి మాత్రమే వేస్తున్నాం సాల్ట్. ఇప్పుడు కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుందాం దీంట్లోనే. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం అన్ని కలిసేటట్టు. ఆల్రెడీ కారం వేసినాం కాబట్టి పెప్పర్ కొంచెం తక్కువనే యూజ్ చేసినాము. ఎందుకంటే చిల్లీ ఫ్లేక్స్ కూడా ఉంది, సో పెరి పెరి మసాలా కూడా కొంచెం స్పైస్ ఉంటుంది. సో అందుకే కొంచెం పెప్పర్ తక్కువ వేసినాం. కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, మ్యాగీ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు, ఇష్టం. చూసారా, పన్నీర్ చాలా బాగా కుక్ అయిపోయింది. దీంట్లో మసాలా తోటి బాగా కుక్ అయింది ఇట్లా. అండ్ దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకుందాము. జస్ట్ ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా. అండ్ దీంట్లో కొంచెం టమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ అంతా కెచప్ యూజ్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇంకా ఇది కనుక రోటీలో పెట్టుకొని తింటే మంచి రోల్ అయిపోతుంది, పన్నీర్ రోల్ కదా. ఇది ఇలాగే రోటీ పైన ఎగ్ ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ లో కూడా పెట్టుకుంటే బ్రెడ్ పన్నీర్ శాండ్విచ్ అవుతుంది, చాలా బాగుంటది. ఈ విధంగా చేసుకొని జస్ట్ ఈ వెజిటేబుల్స్ ని ఇట్లా కుక్ చేసుకొని కూడా ఎన్నో విధాలుగా ట్రై చేయొచ్చు. రోటీ పైన కానీ, బ్రెడ్ పైన కానీ, పిజ్జాలా కూడా ట్రై చేయొచ్చు, సూపర్ గా ఉంటది. పిజ్జాకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. పిజ్జాకైతే పర్ఫెక్ట్ ఉంటుంది. పన్నీర్ పిజ్జా, పన్నీర్ క్యాప్సికమ్ పిజ్జా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా పెట్టుకొని తింటే మాత్రం. మేము వెరైటీగా మ్యాగీ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మ్యాగీ మనం 70% కుక్ చేసినాం కదా, దీంట్లో మిగతా 30% ఈ వాటర్ లో కుక్ అయిపోవాలి. ఓకేనా. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్, టీ గ్లాస్ అంత వాటర్ వేసినాము. 2 మ్యాగీస్ ఉంది, సో అందుకే స్మాల్ టీ గ్లాస్ అంత వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇది కొంచెం మరగాలి, కొంచెం వేడైన తర్వాత. అండ్ ఇప్పుడు మ్యాగీ మసాలా కూడా ఇప్పుడు వేసేసుకుంటున్నాం. మొత్తం మిగిలిన మ్యాగీ అంటే ఈ మ్యాగీకి వచ్చిన 2 ప్యాకెట్ మసాలా అనమాట. ఫస్ట్ ఆఫ్ వేసినాం, ఇప్పుడు ఆఫ్ వేస్తున్నాం. బాగా మంచిగా మిక్స్ అయిపోవాలి. కొంచెం వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు మ్యాగీ వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వాటర్ బాయిల్డ్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ బాయిల్డ్ అయింది చూద్దాం. ఇదిగోండి ఇట్లా వాటర్ బాయిల్డ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మ్యాగీని వేసేసుకుందాం. మ్యాగీని ఉడకబెట్టుకునే ముందు ఆయిల్ వేసుకుంటే ఇట్లా పొడి పొడిగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది. అండ్ 70% మాత్రమే కుక్ చేసుకోవాలి, మిగతా 30% ఇప్పుడు కుక్ అయిపోతుంది దీంట్లో. జస్ట్ ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఒక 2 మినిట్స్ వదిలేసినాము. ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకోండి, సిమ్ లో పెట్టుకొనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెడితే మాత్రం మొత్తం మాడిపోతుంది. సిమ్ లో పెట్టుకొనే చేసుకోండి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇట్లనే ఫ్రై చేసుకున్న వాటర్ అంతా దీంట్లోకి పట్టేసి మసాలా అంతా ఇప్పుడు మ్యాగీకి పడుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం మసాలా అంతా మ్యాగీకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా వచ్చింది కదా మ్యాగీ, రెస్టారెంట్ స్టైల్లో కలర్ఫుల్గా వచ్చింది. అండ్ పన్నీర్ పీసెస్ కూడా చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఆనియన్, క్యాప్సికమ్ అన్నీ కూడా. ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది. వాటర్ అంతా ఇంకిపోయి మసాలా అంతా మ్యాగీకి పట్టేసింది చూడండి. చాలా బాగా
మంచిగా పట్టేసింది మ్యాగీ అంతా కూడా. ఇప్పుడు నేను సాల్ట్ ఏం యూజ్ చేస్తాను, ఎందుకంటే టేస్ట్ చేసినాము సాల్ట్ సరిపోయింది. ఎందుకంటే మ్యాగీ మసాలా వేసినాం కదా, దాంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో అందుకే ఇంకా సాల్ట్ ఏం యూజ్ చేస్తలేం. చాలా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చింది కదా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎట్లా ఉందో, టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.